డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. ప్రస్తుతం నేను లేపాక్షి ఆలయంలో ఉన్నాను. ఈ లేపాక్షిని 1530 సంవత్సరంలో విజయనగర రాజు అయిన అచ్యుతరాయలు పరిపాలించేటప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపన్న అనే ఆయన ఈ ఆలయాన్ని కట్టించాడు. ఇందులో వచ్చేసి శిల్పకళకు ప్లస్ హ్యాంగింగ్ పిల్లర్ అంటే వేలాడ స్తంభానికి ప్రసిద్ధి అనమాట. ఈ శిల్పకళ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అలా చూసి వద్దాం రండి. ఈ లేపాక్షి ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఏమంటే హ్యాంగింగ్ పిల్లర్. దీన్నే హ్యాంగింగ్ పిల్లర్ అంటే వేలాడే స్తంభం. ఇది పైన రూఫ్కు టచ్ అయింది కానీ కింద భూమికి ఏమాత్రం టచ్ కాలే. సుమారు 5 మిల్లీమీటర్స్ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ ఖర్చు మీకు చూపిస్తాను. ఈ పక్క నుంచి ఆ పక్క లాగు తగిన మనకు ఆ పక్కకు వస్తుంది అనమాట. ఎటువంటి అడ్డంకి లేకుండా వస్తుంది. చూడండి, మొత్తం ఏమాత్రం భూమికి టచ్ కాలే. ఈ పిల్లర్ని ఏమాత్రం ఇది చేసినా కూడా మొత్తం దీని మీద పడవంత డిపెండ్ అయింది. మొత్తం స్తంభాలు కూలిపోతాయి. అదే లేపాక్షిలో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఈ రూఫ్ పెయింటింగ్ చూడండి. ఆ కాలంలో ఎటువంటి కెమికల్స్ లేవు, పెయింట్స్ లేవు. కానీ న్యాచురల్ గా అంటే పూలు, ఆకులు వాటితో రసం తయారు చేసి వాటితో ఈ చిత్రాలు చేసినారు. ఇప్పటికీ ఆ చిత్రాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి సార్. ఇక్కడ ఈ గోడకు 2 రంధ్రాలు కనిపిస్తున్నాయి, చూసారా? అదేమంటే విరూపన్న కళ్ళు పీకేసి గోడ కొట్టిందనమాట. దీని చరిత్ర ఏమంటే విరూపన్న ఆయన కోశాధికారిగా పనిచేసినారు. ఎవరి దగ్గర? అచ్యుతరాయలు. ఆ కాలంలో విజయనగర ప్రభు అయిన అచ్యుతరాయలు ఈ కోటను పరిపాలించేవాడు. అప్పుడు ఏమైందంటే విరూపన్న ఖజానాలో ఉండే సొమ్మంతా ఖర్చు చేసి ఈ ఆలయం కట్టించిన అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తే ఆ అచ్యుతరాయలు కోపగించుకొని అతని కళ్ళు పీకేసి గోడకేసి కొట్టండి అని ఆజ్ఞాపిస్తాడు భటులని. భటులు వచ్చే లోపల ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళేంది కళ్ళు పీకేయడము, నా కళ్ళు నేనే పీకేసుకుంటా అని చెప్పేసి ఆయన కళ్ళు ఆయన్నే పీకేసి గోడకేసి కొట్టినాడంట. ఆ గోడకేసి కొట్టడం వల్ల ఆ రక్తం చారికలన్నీ ఇలా కిందికి దిగినాయి. ఆ రక్తం చారికలు నిజమా కాదా అని బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి దాన్ని చెక్ చేసినారు. అంటే కొన్ని శాంపుల్స్ తీసుకుపోయి బ్లడ్ టెస్టింగ్ చేసినారు. అది నిజమైన రక్తమే అని కన్ఫర్మ్ అయింది కూడా. ఈ లేపాక్షిలో ఉండే శిల్పకళను చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఈ లైన్ అంతా శిల్పాలే, శిల్ప స్తంభాలు. శిల్పకళ చాతుర్యానికి ప్రసిద్ధి లేపాక్షి. ఇది లేపాక్షిలో ఒక కట్టడము, మొత్తము రాతితోనే నిర్మించారు. చూడండి, ఇవన్నీ మొత్తం రాతి బండలు. ఈ రాతి బండలకు ఇంకొక ఇట్లా
దూలాల మాదిరిగా రాతితోనే దూలం తయారు చేసి ఆ తర్వాత వాటికి 2 రాతి స్తంభాలు, పిల్లర్స్, ఇవన్నీ పిల్లర్సే. మొత్తం బిల్డింగ్ అంతా ఈ రాతి బండలు ప్లస్ రాళ్ళు పిల్లర్స్ మాది ఉపయోగించినారు, ప్లస్ దూలాల మాది ఉపయోగించినారు. మొత్తము ఇదంతా రాతితో కట్టిన భవనమే ఇదంతా. ఈ స్టాచ్యూని లేపాక్షి బసవన్న అంటారు. ఇది మొత్తము ఈ ఆవు రూపము మొత్తం ఒకే రాతితో నిర్మించినారు. ఒకే రాతితో నిర్మించారు చూడండి. మొత్తం నందిని ఒకే రాతితో నిర్మించారు. జటాయువు కింద పడిపోయినప్పుడు రాముడు లే పక్షి అనడం వల్ల ఆ పక్షి లేచిందని చెప్పి ఆ సంఘటన చిహ్నంగా ఈ పక్షి విగ్రహాన్ని ఒకే రాతి బండ పైన నిర్మించారు. ఇది చాలా చక్కగా ఉంది చూడండి. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.